హలో అండి. ఈరోజు వీడియోలో బ్లౌజు నెక్ రౌండ్ కోసం నేను ఎలా కట్ చేస్తాను, ఎలా కుడతాననేది మెడ పట్టి అనమాట చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా క్రాస్ పీస్ తీసుకోవాలి. బ్లౌజ్ మనకి మిగిలిన పీస్‌లో అంటే మనం స్ట్రైట్‌గా కట్ చేయకుండా కొంచెం క్రాస్‌గా పెట్టుకోండి. క్రాస్‌గా పెట్టి 1 ఇంచ్ అనమాట గ్యాపు. వెడల్పు ఇక్కడ 1.25 అయినా తీసుకోవచ్చు. 1 దాటి తీసుకుంటే పర్లేదండి. 1 మీద 2 గీతలు ఎక్స్‌ట్రా. లేదా ఒకటి పెడితే మరీ చిన్నదయిపోతుంది కాబట్టి ఒకటి మీద 2 గీతలు పెట్టుకొని లైన్ అయితే మనం డ్రా చేసుకోవాలి. ఇలా మనం మిగిలిన పీస్‌ని బట్టి పీసెస్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు నాకు కొంచెం పొడవుగానే ఉంది కాబట్టి నేను ఇలాంటివి ఒక 4 పీసెస్ తీసుకుంటాను. ఇవి మొత్తం 4 పీసెస్ తీసుకున్నాను కదా! ఇవి లెంత్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 4 తీసుకున్నాను. ఇప్పుడు వీటిని అయితే అటాచ్ చేసుకుందాము. ఇక్కడ క్రాస్ పీసెస్ కదా! నేను డైరెక్ట్‌గా ఇలా పెట్టేసుకుని స్టిచ్ అయితే వేస్తానండి. ముందు ఈ 2 పీసెస్‌ని ఇక్కడ ఈ 2 పీసెస్‌ని అయితే అటాచ్ చేసుకుంటున్నాను చూడండి. క్రాస్ ముక్కలు అటాచ్ చేయడానికి ఫస్ట్ ఒక 2 పీసెస్ జాయిన్ చేశాక నేనేం చేస్తానంటే ఇక్కడ చూడండి ఈ చివరన ఉంటది కదా ఎడ్జ్ దీన్ని ఇలా, ఇలా, ఇలా చూడండి. ఇలా ఉందా? దీన్ని ఇలా ఫోల్డింగ్ చేస్తాను. ఫోల్డింగ్ చేసి ఇలా పైవైపు తీసుకొస్తా. ఇది ఆల్రెడీ అటాచ్ చేసింది. ఇప్పుడు దీని మీద మనం ఇంకొకటి కొత్తది పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుని ఒక స్టిచ్చు లేదా 2 స్టిచ్‌లు అయితే వేస్తాను. ఇప్పుడు ఇంకొకటి యాడ్ చేయాలి అనుకోండి. ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా! ఎడ్జ్ చివరన దీన్ని తీసుకొచ్చి ఇలా ఫోల్డింగ్ చేయండి యూ షేప్‌లో. ఇలా పైవైపు తీసుకురండి. ఇలా తీసుకొచ్చి మళ్ళీ దీని మీద ఇంకొక పీస్ పెట్టండి. అంటే మనం కట్ చేసి మళ్ళీ జాయిన్ చేసుకుని అలా అక్కర్లేదు. ఇప్పుడు అన్నిటి మీద ఇంకొక టాప్ స్టిచ్ ఇంకో స్టిచ్ అయితే వేసుకుందాము. ఇలా రివర్స్ చేసుకుని మొత్తం 3 వచ్చినాయి మనకి ఇక్కడ జాయింట్స్. మూడిటిని కలిపి ఒకటి స్టిచ్. ఇప్పుడు ఈ దారాలు అవి కట్ చేసుకుని ఈ ఎక్స్ట్రా పీసెస్ కూడా కట్ చేసుకుంటే మనకి ఒకటే లెంత్ ఒకటే పీస్ కింద రెడీ అవుతుందన్నమాట ఇది. చూడండి ఇలా జాయిన్ చేయడం వల్ల అన్నీ ఒక సైడ్‌గా వస్తాయి. మనకి ఒక లెంత్ ఫ్యాబ్రిక్ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని బ్లౌజ్‌కి అటాచ్ చేద్దాం. ఇక్కడైతే ఇది ఉక్సులు పట్టి అనమాట. ఉక్సులు పట్టి బ్లౌజ్ పైవైపు ఉక్సులు పట్టి సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాము. మనం జాయిన్ చేసుకున్న పీసెస్ ఈ కుట్లు అనేవి పైకి ఉండాలి. మనకి మంచి వైపు అనేది బ్లౌజ్ వైపుకు ఉండాలన్నమాట. ఇప్పుడు ఇలా పెట్టుకోండి. ఇది చూడండి ఇలా బ్లౌజ్ మీద కుట్టేటప్పుడు ఇది పైకి ఉండాలి. మనం ఇలా యాడ్ చేసినవన్నీ పైకి వచ్చేలా పెట్టుకోండి. స్టార్టింగ్ కొంచెం ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకొని ఇలా ఒక పావించ్ ఖర్చుతో కుట్టుకుంటూ వెళ్ళాలి. సింగిల్ లైనే అనమాట ఒకటే ఫ్యాబ్రిక్. మనం ఏమీ ఫోల్డింగ్ కూడా చేయలేదు ఇక్కడ. మనము క్రాస్ పీసెస్ తీసుకున్నాం కాబట్టి ఇటువంటి రౌండ్స్ దగ్గర కూడా చక్కగా మనకి ఈ పీస్ మనం ఇలా పీస్ని లాగకుండా ఇలా పెట్టుకుంటూ ఒక 1 ఇంచ్ 1 ఇంచ్ కుట్టుకుంటూ స్టాప్ చేసుకుంటూ సెట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ముందుకి. ఖచ్చితంగా ఒక పావించ్ ఖర్చు ఉండాలి. అలాగే క్రింద వైపున కుట్టు పడుతుందా లేదా లైనింగ్ మీద అన్నీ కరెక్ట్గా పడుతుందో లేదో చూసుకుంటూ ఇలా మనం కుట్టుకుంటూ వచ్చేసరికి మనకి పీస్ మిగులుతుందండి. మనకి ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకుని మిగతా అంతా కట్ చేసేసుకోవచ్చు. మనం ఇంత లోనికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇంత అక్కర్లేదు, కావాలంటే కట్ చేసేసుకోవచ్చు అనమాట. అలా ఎండకు వచ్చేసాక మళ్ళీ స్టార్టింగ్కి రండి. అంటే మనం ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ చేసాం ఉక్సులు పట్టి దగ్గరికి అక్కడికి వచ్చి మనం కుట్టుకున్న ఫ్యాబ్రిక్ని ఇలా రివర్స్ చేసి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని ఇలా లోనికి ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ చేసుకుని ఈ పైన టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. మనం అటాచ్ చేసిన గ్రీన్ కలర్ ఉంది కదా లైనింగ్ పట్టి దాని మీదే టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ లోపల ఓన్లీ 1 ఫోల్డింగే. ఇక్కడ మనం జస్ట్ ఇలా ఉన్న ఫ్యాబ్రిక్ని ఇక్కడ మనకి చేతికుట్లు వేసుకోవడానికి సరిపడా ఫోల్డింగ్ ఇలా పెట్టుకుని సన్నగా ఇలా ఫోల్డింగ్ పెట్టుకుని ఈ లోపలది ఇలాగే ఉంచండి. కానీ పై వైపున మాత్రం ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ కొంచెం రఫ్ లాగండి. ఇలా రఫ్ లాగండి స్టార్టింగ్. తర్వాత కొంచెం
మనం కుట్టుకుంటా ఇలా ఫోల్డింగ్, ఇలా క్లాత్ని లోపల వైపుకి ఫోల్డింగ్ పెట్టేసుకుని మనం పైకి కొంచెం ఉంచుకోవాలి. ఇలా ఉంచుకుని గ్రీన్ కలర్ మీదే, అంటే మనం తీసుకున్న పట్టీ మీదే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళేటప్పుడు మనం నెక్ రౌండ్స్ ఉంటాయి కదా, రౌండ్స్ దగ్గర కూడా చాలా చక్కగా టర్న్ అయిపోతాయి. చూడండి ఇక్కడ నేను రౌండ్ దగ్గర చూపిస్తున్నాను. మీరు జస్ట్ ఎక్కువ కాదు, ఒక 1 ఇంచ్ 1 ఇంచ్ ఫోల్డింగ్ పెట్టుకుంటూ కుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కొంచెం కొంచెం ఫోల్డింగ్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా ఇలా ఉంటుంది అనమాట. మనకు కుట్టాక పై వైపున మనం ఇలా బ్లౌజ్ పీస్ మీద కాకుండా అటాచ్ చేసిన పట్టీ మీద కుట్టు వేసుకుంటూ ఎండ్ వరకు వచ్చేసాం. మనం లోపల ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఒకసారి టర్న్ చేసుకుని జాగ్రత్తగా కట్ చేయండి. ఇది బ్లౌజ్ పట్టీస్ అతికే పద్ధతులు చాలా ఉంటాయండి. ఇదొక ఈజీ మెథడ్ అనిపించింది నాకు, అందుకే నేను ఇదే ఫాలో అవుతున్నాను. ఇక్కడ నేను ఇప్పుడు జాగ్రత్తగా బ్యాక్ సైడ్ ఉన్న ఈ ఎక్స్ట్రా పీసు, మనం ఫోల్డింగ్ పెట్టలేదు కదా, ఇది ఓపెన్గా ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా పీస్ అనేది జాగ్రత్తగా కట్ చేసుకోండి. బ్లౌజ్కి కట్ అవ్వకుండా కట్ చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి పీస్ అయితే కట్ చేస్తామన్నమాట. ఇప్పుడు లోపల వైపు మనకి ఈ విధంగా ఉంటుంది కదా, పై వైపునైతే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం హెమ్మింగ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఇలా ఫోల్డింగ్ చేసుకుని హెమ్మింగ్ చేసుకోవాలి. చక్కగా దగ్గరగా మ్యాచింగ్ కలర్ దారం వేసుకుని ఫోల్డింగ్ చేసుకుని మనం హెమ్మింగ్ చేసుకుంటే మనకి ఏ విధంగా ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట. ఈ పీస్ని అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకుని మనం హెమ్మింగ్ చేసుకోవాలి. మనకి లోపల వైపు ఈ విధంగా ఉంటుంది చూడండి. మనం కట్ చేసేసుకుంటాం కాబట్టి ఇంకా లోపల కూడా మనకి ఎటువంటి పీసెస్ రావడం కానీ రౌండ్ వంకర పోవడం కానీ ఏమి ఉండదు అనమాట. లోపల వైపు ఫినిషింగ్ అయితే ఇలా ఉంటుంది. మనకి పై వైపు అయితే ఈ విధంగా ఉంటుంది. చక్కగా హెమ్మింగ్ చేసేసుకోవడమే చాలా ఈజీగా అనిపిస్తుంది ఈ మెథడ్ అయితే. ఇంకొక 2 పద్ధతులు అయితే నేను ట్రై చేశాను, కానీ ఈ ఫినిషింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు అవి కూడా కావాలంటే చెప్పండి కామెంట్స్లో, అవి కూడా నేను స్టిచ్ చేసి చూపిస్తాను. అలాగే నేను ఈ వీడియో చాలా క్లియర్గా తీసాను, స్టెప్ బై స్టెప్ అనుకుంటున్నాను. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇదే కాకుండా బ్లౌజ్కి సంబంధించి ఇంకా అంటే మీకు స్పెషల్గా ఏ పార్ట్ గురించి కావాలి అంటే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఫుల్గా స్టిచ్చింగ్ కావాలా, షేప్ బెల్ట్స్ గురించి, లేదా సైడ్ జాయింట్స్, లేదా హ్యాండ్స్ అటాచ్ చేయడం, లోతులు తీయడం, ఇవన్నీ ఉంటాయి కదా. మీకు ఏ పార్ట్ గురించి స్పెషల్గా కావాలి, మీకు ఏ పార్ట్ సరిగ్గా రావట్లేదు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. దాని గురించి వీడియో తీయమని నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తానండి. అలాగే నేను మీకు ఏదైనా వీడియో చేస్తానని చెప్పి చేయకపోతే ఒకసారి నాకు గుర్తు చేయండి కామెంట్స్లో. నేను ఒకవేళ మర్చిపోతే తప్పకుండా చేస్తాను. ఇదే అండి ఈరోజుటి వీడియో. మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. బ్లౌజ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సూపర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా బిగినర్స్కి ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్స్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. అలాగే ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తూ వీడియోస్ కూడా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు.